ఇక్కడ చూసారు కదా మొత్తం కాయిన్స్, మన ఓల్డ్ నాణాలు, అలాగే పాత రూపాయలు, మొత్తం చిల్లర డబ్బులు అయితే ఇక్కడ ఉన్నాయి. చూడండి మొత్తం కనిపిస్తాయి ఇక్కడ. ఓకేనా, వీటి డీటెయిల్స్ ఏంటో మొత్తం అడిగి తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు పాత నాణాలు ఇవన్నీ. సో మన పిల్లలకు చూపెట్టండి, చిన్నపిల్లలకి ఎన్నో ఏళ్ళుగా ఉండే కాయిన్స్ మొత్తం ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ మన పురాతనం నుంచి వాడుకుంటూ వచ్చిన కాయిన్స్ అన్నమాట. చూడండి ప్రతి పైసా ఉంది ఇక్కడ. మనం ఎప్పుడో చూసిన పైసలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో కావాలంటే చూడండి. ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే ఈ పైసల గురించి అస్సలు తెలియదు. సో అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో అయితే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వాళ్ళకైతే షేర్ చేయండి, అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. వీడియోకి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. 5 పైసలు నాకు తెలిసి 5 పైసలు, ఇవి 5 పైసలు, ఇది 5 పైసలు. నాకు తెలిసిన పైసలు కానించి ఇవి 10 పైసలు, ఇది 10 పైసలు. చూసిరా 10 పైసలు, ఇది 20 పైసలు, ఇగో 20 పైసలు. ఇది చారన్న, ఇగో చారన్న, ఇది చారన్న దొరికింది. ఇంకా ఆటన్న 50 పైసలు, ఇది ఆటన్న అంటారు. ఇక ఆటన్న 50 పైసలు ఇది. ఓకే, ఇది అప్పట్లో వాడిన పైసలు, ఇది 50 పైసలు. సో చూసిరా ఇది 1997లోది, ఇది 50 పైసలు ఇవి. సో 1 రూపీ కాయిన్స్ కూడా ఉంటాయి, చూపిస్తా. ఇది 2 రూపీస్ కాయిన్, ఇది 2 రూపీస్ కాయిన్. ఇక ఇది 2002లో 2 రూపీస్ కాయిన్. ఇది 5 రూపీస్ కాయిన్. ఇప్పుడు తెలుసు కదా, ఇప్పుడు ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు 5 రూపీస్ కాయిన్. ఇది 2 రూపీస్ కాయిన్, 2 రూపీస్. సో ఇది వచ్చేసి ఇది 1 రూపీ కాయిన్. ఇది 1 రూపీ కాయిన్. సో ఇక్కడ చూసారు కదా మొత్తం అప్పట్లో మన రాజుల కాలం నాటి వెనకటి పైసలు అంటారు కదా, వెనకటి పైసలు ఇవి, రాజుల కాలం నాటి పైసలు ఇవి. సో నిజంగా ఇవి చూడడం నా అదృష్టం. నేను ఎప్పుడు చూడలేదు. దీని మీద ఏ ఇరగడ కనబడతలే అసలు. 1 అన్నానంట, అన్న ఇక్కడ కనిపిస్తుందా 1 అన్న అని. ఇది కూడా చూడండి, ఇది కూడా చూడండి. ఇది శ్రీరాముడు కాలం నాటి డబ్బులు. ఇదో శ్రీరాముడి కాలం నాటి డబ్బులు ఇవన్నీ. UK 1 అన్నానంట. యూట్యూబ్ ఛానల్ కదా, వ్లాగింగ్ ఛానల్. చూడండి ఇగో అప్పుడు శ్రీరాముని కాలం నాటి డబ్బులు ఇవి. చూడండి ఇక్కడ మాదేవి వ్లాగ్స్. వ్లాగ్స్ 1 అన్నానంట. ఇది కూడా ఇది ఇండియన్ కరెన్సీ. ఇది 1 అన్నా. ఇక్కడ UK కరెన్సీ అని ఒకటి ఉంది. ఇది ఏదో UK అనే కంపెనీ అంతేనా? ఓకే ఓకే ఓకే. ఇవన్నీ ఇవన్నీ అన్నాలే. స్కూల్లో పోతాడు. అవునా? సో ఇక్కడ చూడండి అట్లా ఉంటుంది. ఇది 1 అన్నాలే ఇవి. 1 అన్నా. హాఫ్ అన్నా ఏది ఉంది? హాఫ్ అన్నా చూపెట్టు కాక నాకు.
హాఫ్ అన్న ఏడుంది, పెద్దది కాలే చిన్నది కాలే. ఏదో ఒకటి హాఫ్ అన్న. ఇది అన్నానే. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఇవి అప్పటి కాలం నాటి డబ్బులు అన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఏవో లాకెట్లలా ఉన్నాయి ఇవి, కానీ ఇవి డబ్బులేనంట అప్పట్లో డబ్బులు. చూడండి కాగా ఎక్కడ కలెక్ట్ చేసినావు ఇవన్నీ? ఇది మార్వాడి దగ్గర దొరుకుతానా? మార్వాడి దగ్గర దొరుకుతాయా? ఎక్కడన్నా ఆ? కలకత్తా. కలకత్తానా? ఓకే ఓకే, మాల్. మంచి పని చేసినావు. ఎప్పటి వాళ్ళకి తెలియని డబ్బులు మొత్తం ఇక్కడ చూడొచ్చు అనమాట కదా. అన్న నీకు తెలుసుంటే వస్తాను, కరెక్ట్ కరెక్ట్. అంటే ఎందుకు వస్తాను చెప్పు. అవునవును. మాట ఇవి కూడా అది నిజాం సర్కార్. ఇవి నిజాం సర్కార్ డబ్బులు అంటే ఇగో ఇవి నిజాం సర్కార్ డబ్బులు. ఆలీ పైసా. ఆ? ఆలీ పైసా. ఆలీ పైసా అని అంటే ఇవి చూడండి మొత్తం అంతా రస్ట్ పట్టినట్టు అయిపోయినాయి. అది అరబీ ఉర్దూలో రాసి ఉంటాయి. ఓకే ఓకే, చాలా బాగున్నాయి డబ్బులు అయితే. సో ఎవరన్నా డబ్బులు ఇట్లాంటి డబ్బులు చూడాలన్నా కావాలన్నా కానీ రండి, ఎర్రగడ్డలో ఉన్నాయి. ఇది ఇది 1 రూపీ రష్యా పేపర్. రష్యా పేపర్. రష్యా పేపరా? ఇది అమెరికా పేపర్. ఇది రష్యా పేపర్. ఇది మన ఇండియన్ కరెన్సీ కదా? ఇండియన్ కరెన్సీ పేపర్ అది అక్కడ. ఓకే ఓకే, పేపర్ రష్యా కరెన్సీ, ఇది పేపర్ అక్కడిదంట. సో ఇవైతే మనకు రూపాయి, 1 రూపాయి. క్వాలిటీ మంచిగా ఉంటాయి. 1 రూపాయి. అమెరికన్ క్వాలిటీ అది 10 ఓకే రూపాయలు ఓకే, నడుస్తారు. ఒకసారి ఇది లోకల్ క్వాలిటీ 5 రూపాయలు ఇప్పుడు అర్థం వచ్చిందా? అర్థమైంది. 10 రూపాయలు. సో ఇక్కడ చూడండి ఇక 2 రూపీస్ ఇది. సో 2 రూపీస్ అప్పట్లో 2 రూపీస్ ఎట్లా ఉండాలి ఇది చూడండి. ఇంకోటి 75 ఇది పాత. ఓకే 70. 70లోదా? ఓకే ఓకే. ఏమంటే టైగర్. టైగర్ ఉంటాయి. ఇది సాటిలైట్. అది 5 రూపీస్ ఒకసారి. సాటిలైట్ ఇది సాటిలైట్. ఓకే ఓకే, అది 5 రూపీస్ ఇవ్వవా? 5 రూపీస్. ఒక 5 రూపీస్, ఒక 10 రూపీస్ ఇచ్చి. సో ఫ్రెండ్స్ ఇది 5 రూపీస్. 5 రూపీస్ ఇది 5 రూపీస్. దొరుకుతాయి. ఇది 5 రూపీస్. కొత్తవి దొరుకుతాయి. ఓకే 10 రూపీస్ ఒకటి. సో ఇక్కడ 10 రూపీస్ చూపిస్తుంది చూడండి. ఇది 10 రూపీస్. ఓకే ఓకే, ఇది 10 రూపీస్. ఇది చూసారా 10 రూపీస్ షిప్ మోడల్. ఓకే ఓకే, ఇది కూడా 10 రూపీసే. ఇది 70లో, 1970లోది. ఇది 1970. ఇది 1980 మోడల్ అంట ఇది. ఓకే సూపర్. 50 రూపీస్ నోట్ ఇవ్వ ఒకటి. 50 రూపీస్ నోట్ లేదన్న, చెల్తలేవు కదా ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఈ డబ్బులు ఎవరైనా కావాలంటే అమ్మేస్తారా మీరు? ఎవరికైనా కావాలంటే అమ్ముతారు కదా? ఎంత అమ్ముతారు మామూలుగా? ఏం కావాలి నీకు? సపోజ్ ఇది కావాలి కాక, ఇది కావాలి నాకు, ఎంతకి ఇస్తావు ఇది? 1800 ఉన్నదన్న. 1800? వామ్మో. ఇది 800 చూసుకోవచ్చు. మాట ఇది 800 అంట కొనుక్కుంటే. ఇది 800. ఇది 120 గ్రామ్. ఓకే ఓకే, ఇది గ్రాముల్లో ఉన్నాయన్నమాట. అన్నీ. సో ఇది అన్ని రేట్. ఇది 1800 అంట. ఇది రేట్ లెక్కనే. ఇది ఓకే 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 800 అప్పుడుది. ఓ 1970లోది ఇది. 1970. ఇది 10 రూపీస్ కాయిన్. 1970 15. ఓ సూపర్. ఇది 1948 అది కనిపిస్తుంది. 1948 అప్పటి 10 రూపీస్ ఇది కాయిన్. చాలా బాగున్నాయి. ఇది 1969 పుట్టినప్పుడు డేట్ అది. ఓకే ఓకే, పుట్టినప్పుడు డేటా ఇది? అది మహాత్మా గాంధీ పుట్టినప్పుడు. ఓకే ఓకే, ఇది ఈ కాయిన్ ఎప్పుడు వచ్చింది మన ఇండియాకి? ఇండియాకి ఆజాద్ చేసినాను అప్పటి నుంచేనా? చేసిన ఓకే ఓకే, సూపర్ సూపర్. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మన ఓల్డ్ కాయిన్స్ డబ్బులు అయితే.
సో ఫైనల్గా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టేసుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్. Yeah.